ఇంత అన్యాయం అంటే శ్వేతపత్రం అని మొదలుపెట్టినారు. అధికారంలోకి వచ్చిన మొదటి 2 వారాల్లోనే శ్వేతపత్రం అని అబద్ధాల జాతర మొదలుపెట్టినారు. మొదలుపెట్టుడు 6 లక్షల కోట్ల అప్పు అయిందని మొదలు పెడతాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకె కూడా మాకు కూడా అర్థమవుతలేదు. మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ 2023లో 6 లక్షల చిల్లర కోట్ల అప్పు అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది. ఇవాళ చెప్తున్నాడు నిన్న 8,29,000 కోట్లట. ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా? సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా, ఏం నడుపుతున్నారు మీరు? 6 లక్షల కోట్లని చెప్పింది మీరే, మళ్ళీ ఇవాళ 8,29,000 కోట్లను అబద్ధం చెప్తుంది మీరే. అసలు వాస్తవం ఏంది? 4,17,000 కోట్లు మాత్రమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. 10 ఏళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం 40,000 కోట్లు మాత్రమే. దాని గురించి వివరంగా ఉంది, చెప్పమంటే చెప్తాను. కానీ మీరు ఎక్కువ తక్కువ చెప్తే కూడా మళ్ళీ మీరు వేస్తారో ఏరో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభుత్వమే ఇచ్చిన లెక్కలు, నేను చెప్పేది నా లెక్క కాదు, వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెల్లించే అప్పు, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చెల్లించే అప్పు 1,15,599 కోట్లు మాత్రమే. 5% వెరీ లో రిస్క్ కింద ఇచ్చిన అప్పు మరొకటి 89,569 కోట్లు ఉంది. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కానీ కార్పొరేషన్లు వాళ్ళే కట్టుకుంటారు, వెరీ లో రిస్క్. అందుకోసమే అది మొత్తం తీసుకుంటే కూడా 4,478 కోట్లు మాత్రమే.